హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ విత్ దివ్య. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లోడ్ బ్యాలెన్సర్ గురించి డీప్గా నేర్చుకుందాం. రియల్ టైంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ని ల్యాక్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు, రైట్? అసలు అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అంతమంది యాక్సెస్ అవుతున్నారు అనే కాన్సెప్ట్కి వస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇమాజిన్ చేసుకోండి, సపోజ్ మీ దగ్గర ఒక EC2 ఇన్స్టాన్స్ ఉంది. దానిలో మీ వెబ్సైట్ రన్ అవుతుంది. రిమోట్ సర్వర్ ఉంది, దానిలో మీ వెబ్సైట్ రన్ అవుతుంది. ఇనిషియల్గా 10 to 20 యూజర్స్ వస్తే ప్రాబ్లం లేదు. బట్ సడన్గా 1000 యూజర్స్ వస్తే సర్వర్ క్రాష్ అవ్వచ్చు, ఆర్ వెబ్సైట్ స్లో అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్లో 2 సొల్యూషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్, అనదర్ వన్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ స్కేలింగ్. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు పిక్ డ్రా చేసి చూపిస్తాను. 1 minute. సపోజ్ ఓకే, this is our, suppose we have a North Virginia region. Okay, this is US East 1A. Okay, sorry, East 1. This is our region. Okay, here we have two availability zones. 1 minute, sorry, we have 2 availability zones here. In that region we have 2 availability zones, and in that నేను US East 1A అవైలబిలిటీ జోన్లో 2 రిమోట్ సర్వర్స్ని లాంచ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, 2 రిమోట్ సర్వర్స్, ఇందులో 3 సర్వర్స్. సపోజ్ ఎగ్జాంపుల్, మీకు కావాల్సిన అన్ని సర్వర్స్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ రిమోట్ సర్వర్స్. ఓకే, హియర్ ఇది US East 1B, US East 1B. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి ఒక రీజియన్లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇన్ దట్ ఫస్ట్ 1Aలో 2 రిమోట్ సర్వర్స్ ఉన్నాయి, 1Bలో 3 రిమోట్ సర్వర్స్ ఉన్నాయి. నేను ఈ ఫస్ట్ 2 సర్వీస్లో HTTP ఇన్స్టాల్ చేశాను. ఓకే, అగైన్ 1Bలో కూడా HTTPD ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు 100 యూజర్స్ ఉన్నారు, 100% ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. హౌ, మనం ఎలా పార్టిషన్ చేస్తాము? నార్మల్గా పార్టిషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు 2 అవైలబిలిటీ జోన్స్లో 50 అండ్ 50 లాగా పార్టిషన్ అవుతుంది, రైట్? ఓకే, 2 అవైలబిలిటీ జోన్స్లో 50 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ పార్టిషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 25, ఈ సర్వర్లో 25, ఈ సర్వర్లో 25. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 రిమోట్ సర్వర్స్ ఉన్నాయి, రైట్? ఈ 3 రిమోట్ సర్వర్స్ని 70 ఇక్కడ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇది పార్టిషన్ ఇలా అవుతుంది. సపోజ్ నాకు ఇక్కడున్న సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకుందాం, ఇక్కడున్న సర్వర్ క్రాష్ అయిపోయింది. ఇన్ దట్ టైం ఇక్కడ మనకి 50% ఉంది కదా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఈ సర్వర్లో 50% వస్తుంది. అప్పుడు లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్?
అలాంటి టైంలో మనము ఈ అవైలబిలిటీ జోన్ నుంచి ఈ అవైలబిలిటీ జోన్కి కనెక్షన్ ఇస్తాం అనమాట. అప్పుడు ఇక్కడ 25 ఈ 100ని ఇక్కడ 50-50 ఉంది రైట్. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తుందనంటే 25 25 25 25 ఈ 4 సర్వర్స్. ఒకవేళ ఇది ఎర్రర్ ఇష్యూ ట్రబుల్ షూట్ చేసి అగైన్ ఇది ఇన్స్టెన్స్ అనేది రన్ అయింది అనుకో, సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ 20 20 20 20 20 అలా ఈచ్ సర్వీస్కి ఏది అయితే హెల్దీగా ఉందో ఆ హెల్దీ ఇన్స్టెన్స్కి ఈక్వల్గా పార్టీషన్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ట్రాఫిక్ని రిమోట్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. వాట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్ అని అంటే, లోడ్ బ్యాలెన్సర్ అంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇన్కమింగ్ రిక్వెస్ట్ని మల్టిపుల్ సర్వర్స్కి పంపడం. ఇన్కమింగ్ రిక్వెస్ట్లని మల్టిపుల్ సర్వర్స్కి పంపడం అనమాట. ఓకే, ఇది ఓవర్లోడ్ని ప్రివెంట్ చేస్తుంది. అడ్వాంటేజెస్ చేసి ఇది ఓవర్లోడ్ని ప్రివెంట్ చేస్తుంది, పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అవైలబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రైట్. యా, ఫ్లో ఎలా ఉంటుంది అని అంటే, యూజర్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఆ రిక్వెస్ట్ని డిఫరెంట్ రిమోట్ సర్వర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్లో ఉన్న ఇన్స్టాన్సెస్ చెక్ చేసి హెల్దీ సర్వర్కి మాత్రమే రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. బట్ యూజర్కి బ్యాక్ ఎండ్లో ఎన్ని సర్వీసెస్ ఉంటాయో తెలియదు. బట్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రం హెల్దీగా ఏదైతుందో ఆ హెల్దీ ఇన్స్టాన్స్ చూసుకొని ఆ హెల్దీ సర్వర్స్ చూసుకొని దానికి మాత్రమే ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, మనకి లోడ్ బ్యాలెన్సర్లో అల్గారిథమ్స్ కూడా ఉంటాయి. సపోజ్ లోడ్ బ్యాలెన్సర్ అల్గారిథమ్స్. ఓకే, చూడండి, లోడ్ బ్యాలెన్సర్ అల్గారిథమ్స్ అంటే రౌండ్ రాబిన్, లీస్ట్ కనెక్షన్, రీసోర్స్ బేస్డ్, ఫిక్స్డ్, వెయిటింగ్ రౌండ్ రాబిన్, వెయిటెడ్ లీస్ట్. అంటే మనకి మెయిన్లీ రౌండ్ రాబిన్, లీస్ట్ కనెక్షన్, రిసోర్స్ బేస్డ్, ఫిక్స్డ్, వెయిటింగ్ అనమాట. ఇవి ఉంటాయి. మెయిన్లీ యూజ్ చేసేది అయితే రౌండ్ రాబిన్, సింపుల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనమాట. ఇది ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. లీస్ట్ కనెక్షన్ వచ్చేసరికి ఏమో లీస్ట్ బిజీ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. బిజీ సర్వర్స్ ఏదైతే ఉందో దానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. సేమ్ ఒకవేళ ఐపీ హ్యాష్ అంటే రిసోర్స్ బేస్డ్ అంటే సేమ్ యూజర్ సేమ్ సర్వర్కి వెళ్ళడం అనమాట. ఓకే, అల్గారిథమ్స్ అంటే రౌండ్ రాబిన్ ఒకటి పెట్టుకుంటే చాలు. అండ్ అగైన్ మనం ఏంటంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అంటే చెప్పాను ఆల్రెడీ, బ్యాలెన్స్ ద లోడ్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్ ఆర్ రీసోర్సెస్. ఓకే, got it. And traffic load distributed between all the resources and equal ఓకే ప్రపోర్షన్. దీన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటే. ఇందులో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి ఉంటాయి. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఓకే, మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అమెజాన్ వెబ్ సర్వీస్లో ఓల్డ్ జనరేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎక్కువ యూస్ చేయట్లేదు. బికాజ్
సేమ్ లోడ్ బ్యాలెన్సర్ యూజెస్లో అన్నీ సేమ్ యూజ్, బట్ ఏంటంటే లేయర్ 4 లేయర్ 7కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. టీసీపీ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్కి వర్క్ చేస్తుంది. బేసిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. హెల్త్ చెక్స్ హెల్తీ ఉన్న సర్వర్స్కి మాత్రమే ట్రాఫిక్ పంపిస్తుంది. స్టిక్కీ సెషన్ ఏంటంటే సేమ్ యూజర్ని సేమ్ సర్వర్కి మాత్రమే పంపడం అనమాట. అందువల్ల ఎక్కువ యూజ్ చేయరనమాట. సో యూజర్ రిక్వెస్ట్ పంపించాడు అనుకో, పంపించినప్పుడు వెబ్సైట్కి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. అవైలబుల్ సర్వర్స్లో ఒకరికి మాత్రమే ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. లైక్ ఒక్కరికి మాత్రమే ఫార్వర్డ్ చేస్తుంది. రెస్పాన్స్ యూజర్కి తిరిగి పంపిస్తుంది అనమాట. సో దీన్ని క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. యూజ్ కేసెస్ వచ్చేసి సింపుల్ అప్లికేషన్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్స్కి, బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వైర్మెంట్స్కి యూజ్ చేస్తారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్గా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండవు. ఆటో స్కేల్ ఇంటిగ్రేషన్ లిమిటెడ్ ఆటో స్కేలింగ్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. మోడ్రన్ లోడ్ బ్యాలెన్సర్ కన్నా స్లో అండ్ లెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ సినారీలో ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో మెయిన్లీ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో నేను ఇప్పుడు మీకు ఏదైనా లోడ్ బ్యాలెన్సర్ సినారియో అనేది సేమ్, బట్ పోర్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ పోర్ట్స్ ఒకటి ఓపెన్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ప్రాక్టికల్ సెషన్ చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ ఏంటంటే క్రియేటింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఫస్ట్ 3 లాంచ్ ఇన్స్టాన్సెస్ అలాంగ్ విత్ వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్. నేనేంటంటే ఫస్ట్ చూడండి, దిస్ ఈజ్ అవర్ EC2 డాష్బోర్డ్. ఇక్కడ 3 ఇన్స్టాన్సెస్ ఆల్రెడీ నేను లాంచ్ చేసి పెట్టాను. ఓకే, అగైన్ మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సపోజ్ క్లాసిక్, రైట్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, classic load balancers, F1 1. ఓకే, నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్స్టెన్స్ టైప్ అనేది T3 ఈజ్ ఓకే ఫర్ మీ. అండ్ కమింగ్ టు, నేను కీపేర్ అనేది ఎగ్జిస్టింగ్ కీపేర్ ఇస్తున్నాను. నెట్వర్కింగ్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, 1A 1B 2 అవైలబిలిటీ జోన్స్, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ 1A 1B సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ 1A సబ్నెట్ 1A ఏంటంటే ఇలా మనకి 1A 1B 1C 1D మనకి ఒక రీజియన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ మన లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ అనేది అన్ని సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల అవైలబిలిటీ అనేది కూడా తగ్గుతుంది, రైట్. బటన్ కూడా తగ్గుతుంది కదా. సో అందుకే మనకున్న అవైలబిలిటీ జోన్స్ అన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి బెటర్. నేను ఆల్రెడీ 1A 1B 1C చేశాను. నౌ గోయింగ్ టు సెలెక్ట్ 1D. అండ్ ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా ఏంటి, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ వి డిస్కస్, రైట్. హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ పోర్ట్స్ ఎలో చేస్తుందని టీసీపీ. సో ఇక్కడ నేను ఏంటంటే ఓకే, మనము ఇక్కడ ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను, నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకి వెబ్సైట్ హోస్ట్ చేయడానికి స్క్రిప్ట్ రాయడమే. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ హెచ్డిడిపి అప్లికేషన్ హెచ్డిడిపిని ఇన్స్టాల్ చేశాను. అండ్ స్టార్ట్ హెచ్డిటిపిడి, ఎనేబుల్ హెచ్డిటిపిడి, ఏనేమ్తో మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలని అంటే హలో వరల్డ్ లోడ్ బ్యాలెన్సర్ 1A అని డిస్ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇది నా స్క్రిప్ట్. ఓకే, లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే,
చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ 1A 1B 1C చేశాను రైట్. ఇది 1D. ఓకే, మనం ఇప్పుడు ఇది ఇనిషియలైజ్ అయ్యే వరకు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఉన్న ఇన్స్టాన్సెస్ని పబ్లిక్ ఐపీతో చెక్ చేద్దాం. ఓకే, అడ్రస్ వస్తుందా రావట్లేదా అని చెక్ చేద్దాం. పబ్లిక్ ఐపీ సారీ అండ్ దిస్ ఇస్ అవర్ పబ్లిక్ ఐపీ. చూడండి హలో వరల్డ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ 1A అని వస్తుంది. ఇదేంటి 34.201. చూడండి 34.201. ఇది మనం అడ్రస్ ఓపెన్ చేసినప్పుడు ఏమొస్తుంది? హలో వరల్డ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ 1A. అగైన్ మనం 1B చెక్ చేద్దాం. 1B, copy the public address and paste it the browser. చూడండి నేను ఇక్కడ ఏంటంటే ఒక మిస్టేక్ చేశాను. హలో వరల్డ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ 1. ఇక్కడ కూడా 1A అని ఇచ్చాను స్క్రిప్ట్లో. దట్స్ వై ఇది లోడ్ బ్యాలెన్సర్ 1A అనే చూపిస్తుంది. ఇక్కడ 1A ఇక్కడ 1A అని చూపిస్తుంది. అగైన్ మీరు 1B అని ఇచ్చుకోండి, క్లియర్గా ఉంటుంది. అండ్ 1Cకి వచ్చేసరికి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసి చూడండి హలో వరల్డ్ ఫ్రమ్ లోడ్ బ్యాలెన్సర్ 1C. ఓకే, 3 యాక్సెస్ అవుతున్నాయి రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే 1D కూడా చెక్ చేద్దాం. ఓకే, ఇది 3/3 చెక్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు యాక్సెస్ చేస్తే రాదు మ్యాక్సిమం. అగైన్ ఇప్పుడు కూడా నేను స్క్రిప్ట్లో 1A అనే ఉంచాను, 1D చేంజ్ చేయలేదు. సో అదే చూపిస్తుంది. ఓకే, ఆ లోపు మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుందాం. లెఫ్ట్ లోడ్ బ్యాలెన్సర్, క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్స్, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ రైట్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్. చూడండి హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, టీసీపీ, ఎస్ఎస్ఎల్ క్రియేట్. ఇక్కడ మీకు కావాల్సిన లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇవ్వండి. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ 2. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మీ ఇష్టం. అండ్ దిస్ ఇస్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఉంది, ఇంటర్నల్ ఉంది. ఇది ఏంటంటే మనం విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ప్రైవేట్ నెట్వర్క్లో యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట. ఇది పబ్లిక్ అయితే ఇంటర్నెట్ ఫేసింగ్ చూస్ చేసుకోవడం బెటర్. అండ్ కమింగ్ టు విపిసి, మనకి ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? 1A 1B 1C. నేను 1D కూడా ఇప్పుడు క్రియేట్ చేశాను రైట్ సర్వర్స్. అందుకే ఈ 4 సబ్నెట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. కమింగ్ టు ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ కాకుండా నేనేం చేస్తున్నానంటే 22 మీకు చూపిస్తాను. సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. లాంచ్ విజార్డ్ 22 సెలెక్ట్ చేసా. ఓకే, డిఫాల్ట్ వద్దులేండి, లాంచ్ విజార్డ్ ఇది ఒకటి ఉంచండి. హెల్త్ చెక్స్ వచ్చేసి ఓకే హెచ్టిటిపి index.html. ఓకే 4080 ఇన్స్టాన్సెస్. ఇక్కడికి వచ్చేసరికి యాడ్ ఇన్స్టాన్సెస్ మనకి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో 1A 1B 1C 1D. ఓకే, ఈ 4 కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఎనేబుల్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇక్కడ మనం డిఫరెంట్ జోన్స్లో చేస్తున్నాం రైట్, అవైలబిలిటీ జోన్స్లో, అందుకే మనం ఎనేబుల్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఎనేబుల్ క్లాస్ కనెక్షన్ ట్రైనింగ్ అంటే టైం అవుట్, ఇంతవరకు కనెక్షన్ కంప్లీట్ అవ్వాలి అని. సో నేను ఇక్కడ జస్ట్ 60 సెకండ్స్ ఇస్తున్నాను ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్. కానీ
క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ 2. ఓకే, ఇక్కడ 0 of 4 ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇది 4 of 4 వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మీకు సెక్యూరిటీ గ్రూప్ చూపిస్తానన్నా రైట్. కమింగ్ టు సెక్యూరిటీ, ఎడిట్, సారీ, సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి టీసీపీ ఎస్ఎస్హెచ్, మనము హెచ్టిటిపి ఎస్ఎస్హెచ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడికి వచ్చి మనము టీసీపీ కూడా ఇద్దాము. నో నీడ్, బట్ ఇస్తే బెటర్. ఓకే, security group also changed. 3 of 4 instances is service. 3 of 4 instances in service. Why? Wait for some time. Load balances. Health checks. టార్గెట్ ఇన్స్టెన్సెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, బట్ వై? ఓకే, దీనికి నేను సెక్యూరిటీ గ్రూప్ అనేది డిఫరెంట్ ఇచ్చాను. సో ఇక్కడ మనకు వచ్చేసరికి సెక్యూరిటీ, ఇక్కడ చూడండి, నేను అవి ఓపెన్ చేయనందుకు అది చూపించట్లేదు. సో పోర్ట్స్ ఓపెన్ చేస్తే మనకి ఇన్ సర్వీస్లోకి వస్తుంది. అది కూడా టీసీపీ ఆల్ ట్రాఫిక్ చేద్దాం. ఇక్కడ కూడా హెచ్టిటిపి సారీ, హెచ్టిటిపిఎస్ anywhere IPv4 save rules. Now go to load balancer, again check restart. Load balancer 2, target instances, manage instances వచ్చేసి 1D right, classic. లోడ్ బ్యాలెన్సర్, క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ 2. చూడండి 4 of 4 ఇన్స్టెన్సెస్ ఇన్ సర్వీస్ అని వచ్చింది. సో నౌ వి చెక్ డిఎన్ఎస్. మనకి ఎలా ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి, అలో వరల్డ్ ఫ్రమ్ 1A 1C. నేను రిమైనింగ్ రెండింటికి 1A అని ఇచ్చాను. సో అవి చూపిస్తుంది 1A 1C 1A. సో దిస్ ఈస్ లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది రైట్. అలా సెక్యూర్ కాదనేసి మనం లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇలా
ఇప్పుడు చూడండి క్లాస్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మనకు పబ్లిక్ ఐపీ కనిపిస్తుందా? జస్ట్ ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాం. సో గైస్ లోడ్ బ్యాలెన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం, రైట్? ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ క్లారిటీ టు యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆటో స్కేలింగ్ కూడా చూద్దాము. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్. అండ్ వన్ మోర్, సారీ, ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీరు చేసిన ఇన్స్టాన్సెస్ అన్నీ స్టాప్ చేసి టెర్మినేట్ చేయండి. ఏదైతే లోడ్ బ్యాలెన్సర్ ఉందో అది కూడా డిలీట్ చేయండి, లేకపోతే మీకు బిల్ అనేది చాలా పడుతుంది. సో అటెన్షన్ గైస్, థ్యాంక్ యూ.